బాబు ఏమిటి చూస్తున్నారు? డిస్టర్బ్ చేయకుండా నక్షత్రాలు చూస్తున్నాను. పట్టబాలో నక్షత్రాలు చూస్తున్నారు, కనిపిస్తాయి. ఈ దుర్బిణిలో పట్టబాలే కనిపిస్తాయి. అవునండి. ఏమి నడు ఏమి నడక అవసరం అబ్బా మాట్లాడుతుంది కూడాను. అమ్మడు నీకు పెళ్ళయిందా? లేదండి. అవ్వకపోతే కాకినాడ సంబంధం సెటిల్ చేయరా? పోనీ బందర సంబంధం గాయపడుతున్నా కాస్త సముద్ర పొట్టు చల్లగా ఉంటుంది, కూరలుగా ఆడతాయి. సారే ఊరుకోయా, ఆడపిల్ల కనబడితే చాలు పెళ్లి గర్భధానం. ఆ పని తీగట్టండి. హలో హలో, ఏమిటి ఇలా వచ్చారు? చూడండి, నేను ఈ హోటల్ మేనేజర్ని. నా పేరు సుందర్రావయ్య. నేను మ్యారేజ్ బ్రోకర్ బస్ చూస్తుంది. తమకు పెళ్ళయిందా? చూడండి, ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూస్తారా? చూడకపోవడం ఏమిటండి? కాటేజీ నెంబర్ 12 ఆలు మగలు చిలక కొడుకులే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆలు మొగలు కాదండి. ఈ అమ్మాయి పేరు జయ, వీరి కూతురు. ఆ కుర్రాడు ఈ అమ్మాయిని లేవ తీసుకొచ్చాడు. కూతురు విషయంగా రిపోర్ట్ ఇస్తే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అరే, వీడేలా కొంపలు ముంచే రకం అనుకోలేదే. నిజంగా అమ్మాయి భర్తనే నమ్మాను. అమ్మాయికి పెళ్లి చేయాలనుకునే సమయానికి ఘోరం జరిగింది బాబు. ఎందుకంటే అలా బాధపడతారు? నేను ఉన్నాను కట్టండి, అన్నిట్లు రాదుకుంటాను. పెంటపడ సంబంధం ఆయన చేసామంటారా? మిస్టర్ బస్వేశ్వర్, ముందు ఈ కేసు విషయం తేలినవయ్యా, తర్వాత నీ సంబంధాలు. రాజా, చూడండి, రాజా, నాన్న నాన్న, ఎంత పని చేశావమ్మా. మా పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయి ఈ పని ఎందుకు చేసావమ్మా? నీ తల్లి నేను దిగులుతో ఎంత కుమిలిపోతున్నావో నీకు తెలుసా? అసలు నన్ను అడిగితే తప్పు ఈ అమ్మాయిది కాదండి, వయస్సుది. అయితే మటుకు పెళ్లి కాని ఆడపిల్లని బలవంతంగా బయటకు రాకొస్తాడా? అటువంటి వాడిని అంతమనిషి పంపించారండి. ఏమ్మా, ఆ అబ్బాయి రాజా ఎక్కడ? గంటలో వెళ్ళొస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఇంకెందుకు వస్తాడండి? పోలీసులు వస్తున్నారని పసిగట్టి జెండా ఎత్తేసి ఉంటాడు. ఏమండి ఏమండి, మావి లక్ష్మి లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా? మీరు కనపడిస్తే కదండి కాటేజీలో పెట్టి దాచి బాబు, అరగంట క్రితం వరకు కాటేజీలోనే ఉంది. ఇప్పుడు మనిషి లేదు, బట్టలు లేవు, పెట్టి లేదు. రాజా గారితో సందేహం లేదు, వాడే గద్దలా కన్నీపోయి ఉంటాడు. ఏమిటయ్యా మీరు అనేది? చూడండి, పిచ్చికి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళిందేమో. చాలేవయ్యా ఇన్స్పెక్టర్ గారు, నాకు చాలా ఆందోళనగా ఉంది. నా భార్య విషయం తమరు తెలుసుకోవాలి. మీరేమీ ఆదుర్త పడకండి, స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. వీలైతే ఆవిడ గారి ఫోటో కూడా మాకు ఇవ్వండి, ఎంక్వైరీ చేసి చెప్తాం. అలాగే చూడండి. మీరు బాధపడకండి, మీరు ఉన్నారండి, మళ్ళీ పెళ్లి చేయిస్తాను. నిన్ను ముందు ఉప్పు పాత్ర వేసేయాలి, నాకు పెళ్ళొద్దు మొర్రో అంటే బందర్ లడ్డు బాగుంటుందని బలవంతాన కట్టబెట్టావు. ఇప్పుడు చూడు, నెల తిరగకుండానే ఆ బందర్ లడ్డు నే పండు కాక తన్నుపోయింది. ఏమిటయ్యా ఈ కర్మ? కర్మ 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 కర్మ.